అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారా? శానా వార్తలు నేను చూసేందుకు ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం. పారి బర్రె లేకుండా పాలు వెతుకుతా అంటున్న ఇంద్రబాబు. పాలు వెతకాలంటే గేదె ఉండాలా? భర్త మీది కోపంతో భార్య మింగింది పెన్నులు. ఏందుల్లా పానాల మీదికి తెచ్చుకునే ఈ కోపాలు. గట్టిగా బుద్ధి చెప్పిండ్రు సైకోకు. రోడ్డు మీద చిక్కిండు ఈ వలకు. మా ఇంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. చేసేదేం లేదు, పొడిచేదేం లేదు. కానీ కొంగనాలు కొట్టమంటే ఈ దునియాలో అన్ని నేనే కనిపెట్టినా అంటాడు. ఇంతకు ఈయన ఏం చేస్తుండవు కదా. ఈయనకేమైంది? చిన్న మెదడు చితికిపోయిందా? ఏమో చేస్తాడు. ఓ ఇంద్రబాబు, ఏం చేస్తున్నావయ్యా? కనబడట్లేదా? గేదెకి పాలు వెతుకుతా ఉన్నాను. ఏంది పాలు విండుతున్నావా? ఆడ బర్రేడు ఉన్నదయ్యా. పాలు వెతకాలంటే గేదె ఉండాలా? పాలు వెతకాలంటే గేదె ఉండాలా? వాట్ ఐఎమ్ సేయింగ్. కర్మ అంతా నా కర్మ. అయినా ఓ ఇంద్రబాబు, ఈ దునియాల బర్రె లేకుండా ఎవరన్నా పాలు విండుతారా? నేను వెతుకుతాను. గేదెకేంటి, దున్నపోతుకు కూడా పాలు వెతుకుతాను. దట్ ఈస్ మై విజనరీ. నేను పోతానన్నయ్య. అది విజనరీ కాదు, పిచ్చి పిచ్చి. దున్నపోతుకు పాలు విండుతారా ఎవరన్నా? కేవలం పాలు వెతకడమే కాదు, ఆ పాలతో స్ట్రాంగ్ కాఫీ కూడా పెడతాను. అది నువ్వే తాగాలి. ఇక ఇవన్నీ కాదు గాని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. గేదె లేకుండా పాలు వెతకడం ఎలా అని కనిపెట్టాలనుకుంటా ఉన్నా. దండం బాబు గారు నీకు. ఆఖరికి ఈ గేదెలను కూడా ఇడిచిపెడతలేవు అన్నట్టు. అలా అంటారేంటి? మేకలకు ఆకులు తినడం నేర్పించింది కూడా నేనే తెలుసా? డౌటే లేదు, మిమ్మల్ని ఎవరికైనా చూపించాల్సిందే. అలా అంటావేంటి? అసలు గేదెలకు కుడితి తాగడం నేర్పించింది కూడా నేనే తెలుసా? అసలు ఆ బర్రెలకు పాలియాలే అని చెప్పింది కూడా మీరే అని రాదుండ్రి. అవును మరి, నేనే. తెలియదా మీకు? చెప్పు, ఇంకా చెప్పు. పాములకి వాకుడు నేర్పింది నేనే, నెమళ్లకు డాన్స్ నేర్పింది నేనే, జింకలకు దుంకుడు నేర్పింది నేనే అని. పాములంటే గుర్తొచ్చింది. కొండ చెలవ మీద మచ్చలు ఎందుకుంటాయో తెలుసా? ఎందుకుంటాయి? మొట్టమొదటి పాము మీద నేనే డ్రాయింగ్ వేశాను. అప్పటి నుండి కొండ చెలవల మీద అలా మచ్చలు ఉంటున్నాయి. ఎవరికైనా చూపించండి రా. పోతా బాబు గారు, నేను పోతా. నేను బతకా. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. అసలు విమానం ఎగరేసింది నేనే. మీరా? ఎలా ఎగరేశారు? ఒక రోజు మా ఇంటి డాబా పైకెక్కి ఇదిగో ఇలా ఎగరేస్తానంతే. అప్పటి నుండి విమానాలు ఎగరడం స్టార్ట్ అయ్యాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా? అంతకు ముందు పడవలు నీళ్లలో మునిగిపోయేవి. ఒకరోజు నేనే నీళ్లలోకి దూకి పడవను పైకి లేపాను. అప్పటి నుండి పడవలన్నీ కూడా నీళ్లపైనే తేలుతా ఉన్నాయి. ఆపు బాబోయ్ ఆపు. ఇక నీ మాటలు నేను తట్టుకోలేను. ఒకవైపు చంద్రబాబు మాటలు, ఇటువైపు నీ మాటలు వింటుంటే నా మైండ్ పోతుంది. చంద్రబాబు ఆయనేమన్నాడు? విను. పాలు పిండే టైం అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, విన్నవా? పాలు బితకడం బావే కనిపెట్టిండట. బాబు లేక ముందు అసలు గేదెలు పాలిస్తాయనే ఎవ్వరికి తెలియదు కావచ్చు మరి. అబ్బో, కాంపిటీషన్ గట్టిగా పెరిగిపోతా ఉంది. అందుకే అర్జెంట్ గా డోసు పెంచాలి. ఒక్క నిమిషం. హలో, అరే సాంబా, అర్జెంట్ గా ఒక కోకిలను పట్టుకొని రా. ఆ కోకిలకి మనం కో అని కోత నేర్పించాలి, సరేనా? వద్దయ్యా, కోయిల కూస్తూ పాట పాడినట్టు ఉంటది. మరి నేను కూస్తే గేదె అరిసినట్టున్నది. నడు. ఇన్న రానుల్లా ఈనేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు అన్నట్టున్నది వీళ్ళ కథ. ఈ మాటలిని జనం ఎంత నవ్వుకోవాలనో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. భర్త మీద కోపం వచ్చినా, భర్తతోని లొల్లైనా, భర్త దిచ్చినా, భర్త కొట్టినా భార్యలు ఏం చేస్తారు? కొందరు 4 రోజులు మాట్లాడకుండా ఉంటారు. కొందరేమో వాళ్ళకి పులగం తిని పుట్టింటికి పోతారు. ఇంకా కొందరేమో చెల్ నువ్వు మొగుడివి అయితే ఏందిరా, గోసిగా గుంజిగా కట్నం దేలేదారా నీకు,
ఎందుకు హింస పెడుతున్నావురా అని కొందరు మొగుడి మీదకే మరలబడి దంచుతారు. ఇంకా కొందరేమో భర్తలు ఎంతగానం టార్చర్ పెట్టినా వద్దండి పెనిమిటి గారు నన్ను కొట్టొద్దు అని గమ్మున మూలకు కూసుంటారు కదా. అయితే ఈడ మాత్రం ఓ అక్క ఏం చేసిందంటే భర్త మీద కోపంతోని టక్క మందు గోళీలు మింగినట్టే పెన్నులు మింగితే కష్టపడి సర్జరీ చేసి ప్రాణాలు రక్షించిండ్రు గుంటూరు జిల్లాలో. ఇగో ఈ డాక్టర్లు అగ చూడండి ఒక్కొక్క పెన్ను ఎంత పెద్దగున్నదో, ఎంతగానం పెన్నులు మింగిందో. ఊరు నాయను నాలుగు పెన్నులను చూస్తేనే పానం గజ్జును వణుకుతున్నది. అసలు పెన్నులు మింగుతుంటే నోట్లు ఎట్లా పట్టినాయో అట్లిట్లా మింగిందో గాని బరాబర్గా ఇంట్లో ఉన్న పెన్నులు మొత్తం మింగేసి వాంతులు చేసుకున్నదట. 2 నిమిషాల్లో వాంతులు చేసుకుంటా పాయ అన్నట్టు చేసిందట. ఏమున్నది వెంటనే దవాఖానాకు పట్టుకపోతే వైద్య పరీక్షలు చేసిండ్రట. ఇక అటెంక ముచ్చట డాక్టర్ సాబ్ చెప్తాడేనండి. వాంతులు ఎందుకు అవుతున్నాయి అనే సందర్భంగా మనం ఎండోస్కోపీ చేసాము అమ్మాయికి. అక్కడ స్టొమక్ నుంచి చిన్నపేకిలే మధ్యలో 4 పెన్నులు ఇరుక్కుపోయి ఉన్నాయి అన్నమాట. అమ్మ బాబోయ్, ఇన్నరానుల్లా స్టమక్ నుంచి చిన్న పేగుకు పోయే మధ్యలో ఇరుక్కపోయినాయట. మరి ఎట్లా తీసిండ్రు సార్? సో ఇది చిన్న హోల్స్ ద్వారా మనం లాప్రోస్కోపీ పద్ధతిలోనే ఆ 4 పెన్నులు డియోడినంని ఓపెన్ చేసేసి ఆ పెన్నులు తీయడం జరిగింది. ఓ భగవంతా, మీరు చెప్తుంటేనే భయం అవుతున్నది కాదు సారు. ఈ పెన్నులను చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. మరి మింగిన పెన్నులతోనే కడుపులనే బాధలన్నీ ఎవరికి కనబడకుండా రాసుకోవాలని చూసిందో, భర్త మీద కోపాన్నంతా కవిత్వాల రూపాన కడుపులనే రాసి బయటికి ఇడవాలని చూసిందో గాని పెన్నులు మింగిన ముచ్చటైతే ఇచ్చంతరంగా ఉన్నది. పోన్రి ఇంతకీ అక్కదే ఎవరో చెప్పలే కాదు, నరసారావుపేటనట. 28 ఏళ్ళు ఉంటాయట అక్కకు. పెన్మిటితో పాటు ఫ్యామిలీలో పంచాదులు చేయబట్టి వాళ్ళ మీద కోపాన్ని ఇట్లా తీర్చుకున్నదట. కానీ వామ్మో, 4 పెన్నులు మింగుడంటే మామూలు మాటలు కాదవు. సైకో అనే పేరు వినబడితేనే ఒక్కసారి ఒళ్ళంతా గగ్గురు పొడిచినట్టు అవుతుంది. ఇక సైకో మన దగ్గరికి వెళ్ళి పోయినా, మనతోని మాట్లాడదామని వచ్చినా, లేకుంటే ఎవరితోనైనా మాట్లాడాలని చూసినా ఆయనతో మన దగ్గరికే వచ్చి నిలబడ్డా ఎట్లుంటది ముచ్చట? ఒక్కటే సెకండ్లా ఆడికెళ్ళి పోతారు. దాదాపు గంట సేపు ఆ సైకోను గుర్తుకు తెచ్చుకొని తొత్తర చేస్తారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఆగో ఓ అన్నా ఆగు అంత పెద్ద రాయితోను కొట్టకు అబ్బర బిడ్డ వలేసి పట్టనే పట్టిండ్రు పో. అరే వాళ్ళతోని గమ్మిందే గాక కయ్యం కొడుతున్నారు. ఈ అన్నైతే ఏకంగా ఎగిరి తన్ని మరి ఐఫోన్ పగలగొట్టుకున్నాడు. ఇంతగనం కోపమేంది? పోలీసులు ఆఫీసర్లు ఇంతగనం ఎందుకు హైరానా అయ్యిండ్రు? అసలు ఏమైంది? ఈ మనిషిని ఇంతమంది తరిమి కొట్టి లాక్కబోతున్నారు అంటే చాలా భయపడే చేసిండ్రులా. ఈ మనిషి ఒక చేతుల కర్ర ఒక చేతుల కత్తి పట్టుకొని కనపడ్డోళ్ళందరినీ పొడుచుకుంటా కర్రతోని కొడితే ఒకరు విడిచిండ్రట. 3కి బగ్గ దెబ్బలు తాకినాయట. అంతే. ఇదంతా చూసిన జనాలు కోపం తెచ్చుకొని ఇట్లా ఎమ్మటి వాడి వలేసి పట్టి పోలీసులకు అప్పచెప్పిండ్రు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలా కపిలతీర్థం రోడ్డులా అయ్యింది ఇదంతా. తమిళనాడు రాష్ట్రం మనిషి అని అంటున్నారు. కానీ చూడుండ్రి 5 నిమిషాలల్లనే ఎట్లా ఆగం పట్టించిండో. అసలు వీళ్ళిద్దరికి కనీస పరిచయాలు కూడా లేవు. కానీ అన్యాలంగా ఈ మనిషి చేతిలా ఒకలి ప్రాణాలు పోయినాయి. మతి తెలివి ఉండే నా తలరాత ఇట్లా రాసినవా? అదే నీ కొడుక్కైతే అట్లా రాయలేదే మరి? మేము నీ కొడుకులం కాదు. నీ కొడుకు రాత మంచిగా రాసుకుంటావు, మా రాత మంచిగా రాయవా? ఓం నమః శివాయ అనుకుంటా ఓ తమ్ముడు ఏకంగా ఆ భగవంతునికే ఉత్తరం రాసిండు. లోకపాలక జగన్మాత అన్నపూర్ణాదేవి కాపాడు, కరుణించు, క్షమించు, నడిపించు, దయచూపు తల్లి. ఓం నమః శివాయ. తెలివుండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే అని ఇగో ఇట్లా ఉత్తరం రాసిండి తమ్ముడు. తమ్ముని పేరు దీటి రోహిత్, వేములవాడ మనిషి. ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇట్లా అన్నపూర్ణాదేవికి లేఖ రాసినట్టు రాసి ఇన్ని క్వశ్చన్లు వేసిండు. అంతేకాదు, ఓ మంచి ఆత్మహత్య లెటర్ రాయాలనుకున్న నా కోరిక నెరవేరింది, నా జీవితం జగన్మాతకు అంకితం, నా బాడీని కాశీలో దహనం చేయాలని రాసుకొచ్చిండు లెటర్లా. బీటెక్ చదివిండట మనిషి, మానసిక ఒత్తిడి వల్ల ఇట్లా చేసిండు అని అంటున్నారు. అన్నట్టు ఆఖరిలో నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి, నాకు మళ్ళీ జన్మ వద్దు అని రాసిండు. మరి తమ్మునికి ఏం బాధనో ఏం కష్టమో కానీ ఇట్లా పానం తీసుకున్నాడైతే కరెక్ట్ కాదులా. అరే కష్టాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పానాలు అట్లా కాదు కదా. భయం లేని కోడి బాజాట్ల గుడ్డు పెట్టింది అన్నట్లు ఈ నడుమ కొంతమంది ఇంత సుత భయం లేకుండా చిల్లర శాస్త్రాలు చేస్తున్నారు. రీల్స్ కోసం కొందరు పోరళ్ళు లేనిపోని కథలు పడుతుంటే కుతికెల దాకా దాగి మంది పానాలతోని చెలగాట మాడుతున్నారు ఇంకొందరు. ఇట్లనేగా బీహార్లా ఒక మోతవరి ఏం చేసిండో చూడుర్రి. అదేందో గాని
ఎక్కడ లేని ఈ చిత్రాలు అన్నీ మన దేశంలోనే జరుగుతాయి. జనాలకు అసలు భయం అనేదే లేకుండా పోయింది. ఇగో పెయ్యి మీద అంగి లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు చూసినరా ఈ మోతెవరి ఒక ఆటో డ్రైవరు. తోసి తోయనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోయినట్టు బిర్రుగా దాగి ఆటో వేసుకొని చక్కగా ఇగో ఈ రైలు పట్టాల కాడికి వచ్చి ఆటోను పట్టాల మీద నడుపుడు షురువు చేసిండు. ఓరిని ఇది ఎక్కడికి అతరో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తుంటే ఆటో పట్టాల మీదనే ఆపి కిందికి దిగి అటు ఇటు తిరుక్కుంటా ఏయ్ ఎవ్వడు నా దగ్గరికి రావద్దు, నా ఆటో మీద చేయొద్దు అనుకుంటే డ్రామా షురూ చేసిండు. ఇంతల్నే ఎదురుంగా వస్తున్న ట్రైన్ డ్రైవరు పట్టాల మీద ఆటోను చూసి షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేసి రైలు నాగవచ్చిండు కాబట్టి సరిపోయింది. లాస్ట్ కు పోలీసులు వచ్చి ఆటోను పక్కకు తీసి పట్టుకపోయినరు. ఏందో మరి పరాస్కాలు. మొన్నట్ల రంగారెడ్డి జిల్లా నాగులపల్లి టు శంకర్పల్లి లైన్ లో ఒక ఆమె కార్ వేసుకొని రైలు పట్టాల మీద దంచకపోతుంటే అక్కడ ఉన్నో లాగబట్టి పోలీసులకు అప్పచెప్పిండ్రు. అరే ఎవరి మీదనో కోపంతో ఇట్లా రైలు పట్టాల మీదకి కార్లు ఆటోలు ట్రాక్టర్లు వేసుకొని వచ్చి మంది పానాలతో చెలగాటమాడుడైంది. ఇంతనన్నా సోయి లేదా అని గరం అవుతున్నారు రెగ్యులర్ గా రైళ్లలో జర్నీ చేసే ప్యాసింజర్లు కొంతమంది. వైన్ షాప్ ఏమో దూరం, ఊరంతా సిమ్మ చీకటి, చేతుల్లో పైసలు లేవు, కానీ తాగాలనే కోరిక మాత్రం కడుపు నిండా ఉన్నది. అందుకే ఏం చేయాలనో తెలియక గీడో ముగ్గురు దొంగ బద్మాషగాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. వీని మీద 7 దోషుల్లా మన్నెత్తి పొయ్యా చూడుండ్రి. 7 పిడికిల్లా నోట్లు ఎట్లా అంగి లోపల వేసుకుంటున్నాడో కింద పడ్డ నోట్లను కూడా ఇడిచిపెట్టకుండా అవిటిని కూడా తీసుకొని ఆవలబడ్డాడు. మరి 2 గుంజే పెట్టల నిండున్న పైసలు ఎత్తుకపోయిండు వీడు. ఇంతకు ఈ బరంటి షాపులకు ఎట్లొచ్చిండు అంటే చూడుండ్రి. చూసిండ్రా వీడొక్కడే కాదు మొత్తం 3 వచ్చిండ్రట. 2 కలిసి షట్టర్ తెరిచి గేట్ ఓపెన్ చేసిన పోలే ఒకడు లోపలసొచ్చిండు. మరి పైసలేనా మందు కూడా ఎత్తుకపోయినరా అంటే అత్తగారింటికి వచ్చినోడు తినకుండా పోతాడా అన్నట్టు వైన్ షాపులకు వచ్చి వీళ్ళు తాగుడు ఇడిచిపెట్టి పోతారా? అందుకే మంచి మంచి మందు కూడా పట్టుకపోయినరట. ఇది మీరట్లా జరిగిన దొంగతనం సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అయిన పోలే పోలీసులు వీళ్ళని పట్టుకునే పనిలు ఉన్నారు. కానీ ఏ మనుషులులా వీళ్ళు సీసీ కెమెరాలు అంతటి ఉన్నాయని తెలిసి కూడా ఇట్లా దొంగతనాలు చేసి దొరికిపోయి వట్టట్టుగా ఇజ్జత్ తీసుకుంటుండ్రు. ఛీ. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.